గంచ చతుష్పాదం త్రిస్థానం పంచదైవతం ఓమిత్యే వనజానాతి బ్రాహ్మణో నభవిష్యతి అన్నారు. అష్టాంగములను చతుష్పాదాలని అంటే 4 పాదాలు, అష్టాంగములు అంటే 8 అంగములు, త్రిస్థానం అంటే 3 స్థానములు, పంచదైవాలంటే 5 దైవాలు, ఓంకారము తెలియని వాడు బ్రాహ్మణుడు కాడు అన్నారు. ఇక్కడ వివరంగా అష్టాంగములంటే జీవతనువులు 4, ఈశ్వర తనువులు 4. ఈ జీవతనువులు 4 అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరము అన్నారు. ఈ ఈశ్వర తనువులు 4 అంటే విరాట్ పురుష స్థూల శరీరము, హిరణ్యగర్భ సూక్ష్మ శరీరము, అవ్యాకృత కారణ శరీరము, స్వరాట్ మహాకారణ శరీరము అని ఈశ్వరునికి 4 శరీరములు చెప్తారు. ఈ స్థూల శరీరములన్నీ కలిపి పరమాత్మకి ఒక విరాట్ పురుష స్థూల శరీరము. ఈ శరీరములు, ఈ సూక్ష్మ శరీరములు, జీవుల సూక్ష్మ శరీరములు అన్నీ కలిసి పరమాత్మకి హిరణ్యగర్భ సూక్ష్మ శరీరము అంటారు. ఈ జీవుల యొక్క కారణ శరీరములన్నీ కలిసి పరమాత్మకి అవ్యాకృత కారణ శరీరము అంటారు. ఈ జీవుల యొక్క మహాకారణ శరీరములన్నీ కలిసి పరమాత్మకి స్వరాట్ మహాకారణ శరీరము అంటారు. ఇవి అష్టాంగాలంటే జీవతనువులు 4, ఈశ్వర తనువులు 4 కలిపి అష్టాంగములు అంటారు. తర్వాత చతుష్పాదము అంటే 4 పాదములు. విద్య, అవిద్య, ఆనందము, తుర్యము. విద్య అంటే జ్ఞానము, అవిద్య అంటే అజ్ఞానము. ఈ జ్ఞానము వల్ల కలిగేది ఆనందాన్ని. ఈ అవస్థలను 4 అవస్థల్లో వాడినది చతుష్పాదము అని ఈ 4ని చతుష్పాదము 4 పాదాలుగా చెప్తారు. త్రిస్థానము అంటే 3 స్థానములు. ఇది జీవేశ్వర జగదుత్పత్తి చక్రము అంటారు. దీంట్లో 3 స్థానములు ఉన్నవి. జీవుడు, ఈశ్వరుడు, జగత్తు. ఈ జీవుడు ఎట్లా పుట్టాడు చెప్పారు, ఈశ్వరుడు ఎట్లా పుట్టాడో చెప్పారు, జగత్తు ఈ పంచభూతాలతో సృష్టి అయిందని చెప్పారు. జగత్తు అంటే జ అంటే పుట్టేది, గా అంటే గతించేది అని అర్థము. ఇవన్నీ కూడా సృష్టి అయినవి ప్రతిదీ కూడా లయము అవ్వాల్సిందే. ఈ జీవేశ్వర జగత్తుల్ని త్రిస్థానములుగా చెప్తారు. పంచదైవములు అంటే 5 దైవాలు ఎవరు అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు. ఈ పంచభూతాలకి అధిదేవతలు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు. శృతిని అనుసరించి, శృతి అంటే వేదాలని అనుసరించి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఈ 5 రవి, చంద్ర, అగ్నులు, మూల ప్రకృతి 3 కలిసి ఈ 8 ఈశ్వరుడికి అష్టప్రకృతులు అంటారు. ఆధారము, స్వాదిష్టమానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము ఈ చక్రాలు, అవ్యక్తము, మహత్తు, అహంకారము. ఇదంతా కలిపి జగత్ సృష్టి అని. ఈ జగత్తులో ఏమేమి ఉన్నాయి అంటే 7 వ్యసనములు, 7 ద్వీపములు, 7 సముద్రములు, 10 వాయువులు, 10 నాడులు, 10 విధ నాదములు, కరువులు, అక్షరములు, 5 అగ్నులు, 4 యుగములు, 7 14 భువనములు, అండపిండ బ్రహ్మాండములు, 6 చక్రములు, వాటి యందు నాడుని, సూర్యచంద్ర నాడుని, హంస యొక్క అజప గాయత్రి, తత్వ రాజస్తములు, 56 అక్షరములతో కూడిన ఈ
జగత్ అని. జగము సత్యము, బ్రహ్మ సత్యము అని. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని భాష్యం చెప్పారు. ఈ వాక్యాన్ని అనుసరించి